దేవుని వాక్యాన్ని భయభక్తులు చదువుకుందాం. యెషయా గ్రంథము 54 అధ్యాయము 10వ వచనం. పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తత్తరిల్లును, నా కృప నిన్ను విడిచిపోదు. సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదని నీ యందు జాలిపడ యెహోవా సెలవిస్తున్నాడు. చూడండి, ఇక్కడ దేవుని వాక్యంలో మనం చూస్తే ప్రభు అంటున్నాడు, పర్వతములు తొలగిపోతాయి, మెట్టలు తత్తరిల్లిపోతాయి, కానీ నా కృప నిన్ను విడిచిపోదు అంటున్నాడు. అంటే దేవుని కృప నిన్ను విడిచిపోదు అంటున్నాడు. పర్వతము తొలగిపోవటం అంటే అంత ఈజీయా? ఒక కొండ ఉంది, ఆ కొండ తొలగిపోతుందంటే అంత ఈజీగా తొలగిపోద్దా? ఆ కొండను ఒకవేళ తీసేయాలంటే ఎన్నో నెలలు, సంవత్సరాలు కూడా పడుతుంది. దాన్ని ఎన్నో మిషన్స్ పనిచేసి, ఎన్నో టిప్పర్స్ వెళ్ళి దానంతా తవ్వి తీసి ఎదుకడేయాలంటే. అయితే ఆ పర్వతములైనా తొలగిపోతాయి, మెట్టలైనా తత్తరిల్లిపోతాయి, కానీ నా కృప తొలగిపోదు అన్నాడు. అంత పెద్ద పర్వతాలైనా కూడా తొలగిపోయేదానికి అవకాశం ఉంది, మెట్టలు కూడా తత్తరిల్లేదానికి అవకాశం ఉంది. దేవుని కృప అనేది ఎప్పటికీ విడిచిపోదంట. ఆయన కృప, ఆయన మనం విశ్వసించడం ద్వారా, ఆయన యొక్క ప్రణాళిక ద్వారా, ఆయన మనకు ప్రేమించడం ద్వారా, ఆయన కృప మనకు దేవుని ద్వారా పొందుకున్నాం. అయితే దేవుడు మనకిచ్చిన కృపను ఆయన విడిచిపెట్టేసాడు. ఒకసారి కృప ఇచ్చి ఆ కృపను మళ్ళా తీసేసుకునేవాడు కాదు. ఆ కృప మనకుంటే చాలు. అందుకని అపోస్తలుడైన పౌలుకి కడుపులో ఒక బాధ ఉన్నప్పుడు, అది మాటికి ఇబ్బంది పెడుతున్నప్పుడు, ముమ్మారు ప్రార్థన చేసినప్పుడు దేవుడు అన్నాడు, నా కృప నీకు చాలు అన్నాడు. అదే నీకు అన్నిట్లో సఫిషియెంట్గా, సమృద్ధిగా, సంతృప్తిగా సహాయం చేస్తుంది అని చెప్పాడు. కాబట్టి దేవుని వాక్యంలో మనం చూస్తే ఆయన కృప మనకుంటే చాలు. దేవుడు అంటున్నాడు, నా కృప నిన్ను విడిచిపోదు అంటున్నాడు. కాబట్టి ఏ పరిస్థితులు ఎలా ఉన్నా, ఏ స్థితిగతులు ఏమైనా, దేవుని కృప అనేది ఎప్పటికీ మనతో ఉంటుంది. ఆ కృప మనకున్నంత కాలం, దేవుని కృప మనకున్నంత కాలం, ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే మనకు దేవుని సహాయం అందుతూనే ఉంటుంది, మనం ముందుకు సాగుతూనే ఉంటాం. అంతేకాదు, నా నిబంధన తొలగిపోదు అన్నాడు. నా సమాధానమైనటువంటి నా నిబంధన తొలగిపోదు అన్నాడు. ఒకసారి దేవుడు మనతో నిబంధన చేసిన తర్వాత ఎప్పటికీ దేవుడు ఆ నిబంధనను తొలగిపోడు. కానీ మానవుడు దేవుడితో ప్రమాణం చేసి తొలగిపోతున్నాడు. బాప్తిసం తీసుకునేటప్పుడు ప్రమాణం చేస్తాం దేవుడితో, కానీ ఆ ప్రమాణంలో నుంచి మనం తొలగిపోతున్నాం. అంటే ప్రతి ఒక్కరని కాదు, చాలామంది తొలగిపోతున్నారు. అదే దేవుడు మనతో ఆయన చేసిన నిబంధనని ఎప్పటికీ ఆయన మీరు పక్కబోడండి, దాన్ని తొలగిపోడంట. అందుకని నేను జాలిపడి యెహోవా ఈ మాట చెప్తున్నాడు అన్న. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు మనతో నిబంధన చేసి ఉన్నాడు, వాగ్దానం చేసి ఉన్నాడు. వాగ్దానాన్ని, నిబంధనని ఆయన ఎప్పుడు కూడా తొలగిపోయి నేను అట్లా ఇట్లా అని చెప్పడు. మనిషి చెప్తాడు, కానీ దేవుడు చెప్పడు. అందుకని అంత మంచి దేవుడు, అంత గొప్ప దేవుడు నీకున్నాడు. అలాంటి దేవుడిని నువ్వు ఆరాధిస్తున్నావు, అలాంటి దేవుడిని నువ్వు ప్రార్థిస్తున్నావు, అలాంటి దేవుడిని నువ్వు పూజిస్తున్నావు. కనుక ఆయన కృప నీకుంది, ఆయన నిబంధన నీకుంది. కనుక నువ్వు దేనికి భయపడాల్సిన, దిగులు పడాల్సిన అవసరం లేదు. ఆయన కృప ద్వారా, ఆయన నిబంధన ద్వారా దేవుడు నీకు అన్ని విషయాల్లో సహాయం చేసి, అన్ని విధాలుగా మేలు చేసి, అన్ని కార్యాలలో, అన్ని పనుల్లో, అన్ని సంఘటనల్లో దేవుడు సమకూర్చి, ఆయన ఏ కాడికి నీకు కావాల్సినన్ని కూడా అనుగ్రహించి, నడిపించి, నిన్ను ప్రత్యేకంగా వద్దలు చేయనుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.
ప్రేమల తండ్రి యేసు ప్రభువా, నీ ఘనమైన గొప్ప నామం కొరకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నానా, నీ కృప మాకు ఇచ్చావు, నీ కృప మాకు ఇచ్చావు, నీ కనికరం మాకు ఇచ్చావు. నీ దయాదాక్షిణ్యంతో మేము బ్రతుకుతున్నాం తండ్రి. రాజులకు రాజువి, ప్రభువులకు ప్రభువి నాయన, మహాగణుడు నాయన. నువ్వెంత మంచి దేవుడు ప్రభు. మేము యోగ్యులం కాదని తెలుసు, పాపులమని తెలుసు, నరకానికి అయ్యా కాలు సాసిన వారమని తెలుసు. నీ మాట వినలేదని, నిన్ను దుఃఖపెట్టావని కూడా తెలుసు. అయినా మమ్మల్ని ప్రేమించావు, మమ్మల్ని రక్షించుకున్నావు ప్రభు, నీ బిడ్డలుగా చేసుకున్నావు. ఇదంతా కేవలం నీ యొక్క కృపచేతనే, నీ కృపచేతనే ప్రభా. ఇంత మంచి కృప, ఇంత మంచి కనికరం మా మీద మీరు చూపించారు. నాదా, మీరు కృప చూపించకపోతే, మీరు కనికరం చూపించకపోతే, మీరు దయ చూపించకపోయి ఉంటే మేము ఏమైపోదు తండ్రి. నీ కృప వల్ల, నీ దయా దాక్షిణ్యం వల్ల మా జీవితాలు గడుస్తూ ఉన్నాయి. మేము బ్రతికి బట్టగట్టుతున్నాం ప్రభా. నీ యొక్క నిబంధనను మీరు జ్ఞాపకం చేసుకొని అయ్యా, మాలో ఒడిదొడుకులు కనిపించిన ఆ నిబంధనను గుర్తు చేసుకొని మమ్మల్ని మళ్ళా కనికరించి అయ్యా, మేము వైపు తిరిగినప్పుడు క్షమించి దేవా, మాకు నీ బిడ్డలుగా నీ సొత్తుగా కొనసాగించడానికి మానవునికి నువ్వు అవకాశం ఇచ్చి కృప చూపించి నడిపిస్తున్నావు. లేకపోయింటే ఏ మానవుడు నీ ఎదుట నిలవలేడు. నా తండ్రి యేసు ప్రభు, నా తండ్రి, నా తండ్రి, నువ్వెంత మంచివాడు, ఎంత దీర్ఘశాంతంతో మరలా ఉన్నావు ప్రభు. మమ్మల్ని ప్రేమించి కనికరించి అయ్యా ఓర్చుకొని అయ్యా, ఎన్నో విషయాల్లో మాకు నాయన నువ్వు కనికరం చూపించి దయ చూపించున్నావు ప్రభు. నిజంగా తండ్రి, నా ప్రభు, నీలాంటి తండ్రి, నీలాంటి దేవుడు, నీలాంటి ప్రభు ఇంకెక్కడా లేడు, ఇంకెవ్వరు లేరు. నువ్వు మాత్రమే మాకు అన్ని విధాలుగా, అన్ని విషయాలలో సహాయం చేస్తున్నటువంటి నా ప్రభువయ్యా, నా ప్రభువయ్యా, నా దేవుడువయ్యా, నా స్వామివయ్యా, నా తండ్రి నాయనా. నీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. నువ్వు లేకపోతే మేము లేవు తండ్రి. నా రాజా, నీ సహాయంతో మేము బ్రతుకుతున్నాం నాయన ప్రభా. ఈ దినం కూడా మీరు నడిపించు నాయన. ఈ దినం కూడా మీరు సహాయం చేయండి ప్రభా. మీ రక్తంతో మనల్ని కడగండి ప్రభా. మాలో ఏ కలంకము మచ్చ లేకుండా నీ కొరకు మేము సంపూర్ణంగా మారినట్లుగా, నీ రాకడ కొరకు నీ వలే మేము మార్చబడినట్లుగా అయ్యా, నీ పోలికలోకి, నీ రూపంలోకి మేము వచ్చినట్లుగా సహాయం చేయండి. ఈ లోకంలో నీ ప్రజలు జీవనోపాధి కొరకు చేసుకుంటున్న ప్రతి పనిని మీరు ఆశీర్వదించున్నాయి. పనిబాట్లలోనూ, ఉద్యోగాల్లోనూ, వ్యాపారాల్లోనూ అయ్యా, ఏదైతే నీ జీవనం కొరకు బిడ్డలు పాటుపడుతున్నారో, కష్టపడుతున్నారో, ఆ విషయాల్లో నువ్వు సహాయం చేసి సమకూర్చి కార్యం చేసి నీ నామాన్ని ఘనపరచుకోమని ప్రార్థిస్తున్నానయ్యా తండ్రి. మాకు ఇచ్చిన కుటుంబాలని, బిడ్డల్ని అయ్యా మీకు అప్పగిస్తున్నాం. వారి చదువు సంధ్యలు మీకు అప్పగిస్తున్నాం అయ్యా. సమస్తములో మీరు తోడే నడిపించును ఆయన, సహాయం చేయండి, ఆశీర్వదించును ఆయన ప్రభువా. ప్రతి ఇరుకు ఇబ్బంది నుంచి తప్పించమని, వ్యాధి బాధలను తీసేయమని, ఆర్థిక సమస్యలను చిడిపించమని, ప్రతి విధమైనటువంటి లోటుపాట్లు సరిచేయమని నా ప్రభువా. నీవే సమస్తానికి ఆధారభూతుడివి, ఆది సంభూతుడివి నీవే తండ్రి. నువ్వు సహాయం చేయమని, నువ్వు కృప చూపించమని, నువ్వు కార్యాలు సమృద్ధిగా జరిగించమని ప్రార్థిస్తున్నావు. నీ ఆత్మతో, నీ శక్తితో బహుబలముగా నీ సహాయం అందించమని, నీ నామానికి అత్యంత ఘనత, మహిమ, ప్రభావాలు తెచ్చుకోమని నా తండ్రి, నీ కార్యం బలంగా జరిగించమని, నీ నామాన్ని అత్యంతంగా మహింపరచుకోమని ప్రభువా, ఈ దినాన్ని మీకు అప్పగించుకుంటూ
సమస్త ఘనతామహం ప్రభావాన్ని చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి అడిగి ఏడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.